సో హాయ్ గైస్, లాస్ట్ వీక్ అంతా టాలీవుడ్లో బోల్డ్ అని మూవీ అప్డేట్స్ సర్క్యులేట్ అయ్యాయి. RC16తో స్టార్ట్ చేస్తే రామ్ గోపాల్ వర్మ గారు పాన్ ఇండియా ప్రాజెక్ట్ వరకు చాలా వైరల్ న్యూస్లు బయటకు వచ్చాయి. ఇమీడియట్గా ఏంటో చూసేద్దాం. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ న్యూస్ వచ్చి RC16 మూవీ షూటింగ్ జాన్ 29 నుంచి హైదరాబాద్లో రెస్ట్ ఆఫ్ ది యాక్టర్స్తో స్టార్ట్ అయింది. ప్రజెంట్ ఇందులో నైట్ సీక్వెన్స్ తీస్తున్నారు. ఒక చిన్న లీక్ కూడా అవ్వకుండా స్ట్రిక్ట్ ప్రైవసీతో షూటింగ్ జరుగుతుంది. మార్చి నుంచి ఈ మూవీ షూట్లో శివరాజ్ కుమార్ గారు జాయిన్ అయ్యే ఛాన్స్ ఉంది, లేదా ఈ లోపే ఎంటర్ అవ్వచ్చు. ఏదైనా ఆయన హెల్త్ ఇష్యూ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇంకా ఆగస్టు కల్లా ఎంటైర్ షూటింగ్ ర్యాప్ చేసి దివాళీకి మూవీ రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. అండ్ మార్చి 27న చరణ్ గారి బర్త్డేకి ఫస్ట్ లుక్ రివీల్ చేస్తారంట. ఆల్రెడీ లాస్ట్ ఇయర్ డిసెంబర్లో మైసూర్ అండ్ హైదరాబాద్లో 2 షెడ్యూల్స్ కంప్లీట్ చేసుకుంది. ఇప్పుడు జరుగుతుంది 3rd షెడ్యూల్. అండ్ నెక్స్ట్ న్యూస్, హరిహర వీరమల్లు నుంచి సెకండ్ సింగిల్ Feb 14న వచ్చే ఛాన్స్ ఉంది. బట్ ఫెబ్లో రావడం మాత్రం పక్కా. అయితే ఈ సాంగ్లో యాక్టర్స్ పూజిత గారు అండ్ అనసూయ గారు కనిపిస్తారు. అప్రాక్సిమేట్లీ 500 మంది డాన్సర్స్తో 2 గ్రాండ్ సెట్స్లో ఈ సాంగ్ని షూట్ చేశారు. దీన్ని గణేష్ మాస్టర్ కొరియోగ్రఫీ చేశారు. అయితే హరిహర వీరమల్లు నుంచి ఫస్ట్ సింగిల్ BTSని దింపినప్పుడు ప్రొడక్షన్ టీము క్లియర్గా మార్చి 28 రిలీజ్ అని మెన్షన్ చేశారు. బట్ పరిస్థితులు అవన్నీ చూస్తుంటే అసలు ఇది సమ్మర్లో కూడా వచ్చే ఛాన్సే కనిపించట్లా. అయితే ఈ పోస్ట్ పోన్లు కళ్యాణ్ గారి షూటింగ్కి వెళ్ళకపోవడం వల్ల జరుగుతుందా, లేదా పోస్ట్ ప్రొడక్షన్ లేట్ అవుతుందా అనేది తెలియట్లేదు. ఇంకా ఓజీ సంగతే అదొక మిస్టరీ. దాని నుంచి ఏ చిన్న అప్డేట్ రావడం లేదు. నెక్స్ట్ న్యూస్ వచ్చి ఎంతగానో ఎదురు చూస్తున్న VD12 నుంచి గ్లిమ్సీ ఈ Feb 7న రిలీజ్ అవుతుంది. ఈ మూవీకి ఇంగ్లీష్ టైటిల్ పెట్టబోతున్నారని చిన్న బజ్ ఉంది. సో చూద్దాం. ఇంకా VD14కి సంబంధించి ప్రీ ప్రొడక్షన్ వర్క్ రీసెంట్గా చిన్న పూజ సెరమనీతో స్టార్ట్ చేశారు డైరెక్టర్ రాహుల్. అండ్ కొలోనియల్ ఇండియా బ్యాక్డ్రాప్లో జరిగే స్టోరీ ఇది. చాలా ఇంటెన్స్గా ఉండే సబ్జెక్ట్ అని టాక్. అండ్ అజయ్ అతుల్ ఈ మూవీకి మ్యూజిక్ ఇస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ ప్రొడ్యూస్ చేస్తున్నారు. వన్స్ VD12 ఫినిష్ అవగానే ఈ ప్రాజెక్ట్కి షిఫ్ట్ అవుతారు విజయ్. ఇందులో ఆర్నాల్డ్ వోస్లో యాంటాగనిస్ట్గా చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. అండ్ నెక్స్ట్ న్యూస్, త్రివిక్రమ్ గారితో బన్నీ గారు చేయబోయే నెక్స్ట్ ప్రాజెక్ట్ మైథాలజీ జోనర్. దీని కాన్సెప్ట్ వచ్చి లార్డ్ కుమారస్వామి జర్నీ అని అంటున్నారు. అంతేకాదు లార్డ్ శివ అండ్ కుమారస్వామి రీయూనిట్ ని చూపించబోతున్నారంట. ఇంకా డీటెయిల్ గా తెలియాలంటే అనౌన్స్మెంట్ వీడియో వచ్చాక గానీ క్లారిటీ రాదు. అండ్ ఈ మూవీకి అప్రాక్సిమేట్లీ 500 కోట్ల బడ్జెట్ పెట్టబోతున్నారు. ఫస్ట్ టైం త్రివిక్రమ్ గారు కమర్షియల్ మీటర్ దాటి ఒక మూవీ చేయడమే కాదు, తన కెరీర్ లోనే హ్యూజ్ బడ్జెట్ ని హ్యాండిల్ చేస్తున్నారు. ఇది ఆయనకి ఫస్ట్ పాన్ ఇండియా మూవీ. ప్రస్తుతానికి పెద్ద హైప్ లేదు, కానీ వన్స్ అనౌన్స్మెంట్ వచ్చాక ఇమీడియట్ యాంటిసిపేషన్ పెరుగుతుంది ఈ మూవీ మీద. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చి రాఘవ్ లారెన్స్ గారి సక్సెస్ఫుల్ ఫ్రాంచైజీ కాంచనా 4 మూవీ షూట్ కొన్ని రోజుల్లో స్టార్ట్ అవబోతుంది. కాంచనా సిరీస్ లోనే హ్యూజ్ బడ్జెట్ ని ఈ మూవీకి పెట్టబోతున్నారు. యాక్చువల్ గా సన్ పిక్చర్స్ దీన్ని ప్రొడ్యూస్ చెయ్యాలి, బట్ కొన్ని డిఫరెన్సెస్ వల్ల అది తప్పుకొని గోల్డ్ మైన్స్ ప్రొడక్షన్ ఎంటర్ అయింది. ఇందులో హీరోయిన్ పూజా హెగ్డే గారితో పాటు బాలీవుడ్ యాక్ట్రెస్ నోరా ఫతేహి నటించబోతున్నారు. ఆల్రెడీ స్క్రిప్ట్ వర్క్ కంప్లీట్ అయిపోయిందంట. ఇంకో పక్క లోకేష్ కనకరాజ్ గారి స్టోరీ ఇచ్చిన రాఘవ్ లారెన్స్ గారి బెంజ్ మూవీ కొంచెం సస్పెన్స్ లో ఉంది. కొంతమంది ప్రాజెక్ట్ డ్రాప్ అయింది అంటున్నారు, ఇంకొంతమంది లేట్ అవుతుంది అంటున్నారు. బట్ ఏది క్లారిటీగా తెలియడం లే. ఇంకా ప్రభాస్ అన్న మూవీ అప్డేట్స్ చూస్తే గ్యాప్ లేకుండా ఫౌజీ మూవీ కోసం నాన్ స్టాప్ గా కష్టపడుతున్నారు ప్రభాస్ గారు. ఒక రోజు అల్యూమినియం ఫ్యాక్టరీలోని, ఇంకో రోజు RFCలో మల్టిపుల్ షెడ్యూల్స్ ఎట్ ఎ టైం చేస్తున్నారు. ఈవెన్ రాజాసాబ్లో ఆయన ప్రొడక్షన్స్ ఇంకా 10 days పెండింగ్ ఉన్నాయి. అది కూడా ఫౌజీ చేస్తున్న టైంలోనే ఫినిష్ చేసుకుంటారంట. ఇవి 2 ఫినిష్ అయ్యాక గానీ స్పిరిట్ మూవీకి షిఫ్ట్ అవ్వరు. ఎందుకంటే స్పిరిట్ మూవీలో 2 డిఫరెంట్ మేకర్స్తో ఆయన కనిపించబోతున్నారని టాక్. వేరే సినిమా డైవర్షన్స్ ఏమీ లేకుండా మొత్తం ఫోకస్ అంతా స్పిరిట్ మీదే పెట్టబోతున్నారు. అందుకే స్పిరిట్ షూటింగ్ డిలే అవుతుంది. ప్రెజెంట్ అయితే సందీప్ రెడ్డి వంగ గారు ఫైనల్ డైలాగ్ వెర్షన్ రాసే పనిలో ఉన్నారు. ఇంకొక ఇంట్రెస్టింగ్ న్యూస్ ఏంటంటే మలయాళం యాక్టర్ ఉన్ని ముకుందన్ గారితో స్పిరిట్ మూవీలో రోల్ కోసం కొన్ని కాన్వర్జేషన్స్ జరిగాయని ఇన్సైడ్ టాక్. కొన్ని రోజుల్లో క్లియర్ కట్ క్లారిటీ వస్తుంది. అండ్ ఇంకా కల్కి పార్ట్ 2 స్టోరీ కంప్లీట్ అయిపోయింది. వన్స్ ప్రభాస్ గారి డేట్స్ వస్తే షూటింగ్ స్టార్ట్ అవుతుంది. బట్ ప్రభాస్ గారికి ఉన్న బిజీ షెడ్యూల్స్లో ఈ మూవీ ఎప్పుడు స్టార్ట్ అవుతుందో ఎప్పుడులో చెప్పలేం. అండ్ లాస్ట్ వీక్ అప్డేట్స్లో చెప్పాను, ప్రియా కుంభమేళాలో ఫేమస్ అయిన గార్లాండ్ సెల్లర్ మోనాలిసాతో బాలీవుడ్ డైరెక్టర్ సనోజ్ మిశ్రా ఒక మూవీ చేయబోతున్నారని రీసెంట్గా న్యూస్ కన్ఫర్మ్ అయిపోయింది. సనోజ్ మిశ్రా గారు చేయబోతున్న ద డైరీ ఆఫ్ మణిపూర్ మూవీతో మోనాలిసా డెబ్యూ చేయబోతున్నారు. విష్ యర్ ఆల్ ది బెస్ట్. అండ్ ఇంకొన్ని వన్ లైనర్స్ ఉన్నాయి, వాటిని కూడా చూసేద్దాం. ఎన్టీఆర్ నీల్ షూటింగ్ స్టార్ట్ అయిపోయిందని వస్తున్న న్యూస్ ఒక ఫేక్ న్యూస్. ఈ Feb నుంచి షూటింగ్ స్టార్ట్ అవుతుంది. అండ్ ప్రభాస్ హను గారి మూవీ షూటింగ్ ఈ Feb 3 నుంచి RFCలో రెజ్యూమ్ అవుతుంది. ఈ మూవీలో సెకండ్ హీరోయిన్ గా మలయాళం యాక్ట్రెస్ నమితా ప్రమోద్ని తీసుకోబోతున్నారని స్ట్రాంగ్ బజ్. అండ్ బెల్లంకొండ శ్రీనివాస్ గారి టైసన్ నాయుడు April 27 రిలీజ్ అవుతుందంట. త్వరలో అఫీషియల్ కన్ఫర్మేషన్ వస్తుంది. ఇంకా కిరణ్ బోరా అన్న నాని అనే కొత్త డైరెక్టర్తో ప్రొడ్యూసర్ రాజేష్ దండాతో ఒక మూవీ చేయబోతున్నారు. ఈ Feb 3న అఫీషియల్ లాంచ్ అవుతుంది. అండ్ దుల్కర్ సల్మాన్ పూజా హెగ్డే లీడ్ రోల్స్ లో రవి అనే కొత్త డైరెక్టర్ మూవీ చేయబోతున్నారు. ఇంకో సర్ప్రైజింగ్ న్యూస్ ఏంటంటే ఈ మూవీలో నాగశౌర్య గారు కూడా ఒక రోల్ చేయబోతున్నారంట. మార్చి నుంచి షూటింగ్ స్టార్ట్ అవుతుంది. అండ్ SSME 29 మూవీ కోసం ప్రియాంక చోప్రా గారు 30 కోట్లు రెమ్యునరేషన్ తీసుకోబోతున్నారని ఇన్సైడ్ టాక్.
ఆవిడ వరల్డ్ వైడ్ ఫేమస్ ఉన్న వన్ ఆఫ్ ద టాప్ యాక్టర్స్ కాబట్టి ఆబ్వియస్గా ఇంత హ్యూజ్ అమౌంట్ అడగడంలో తప్పే లేదు. అండ్ హీరో నితిన్ గారి తమ్ముడు మూవీ ఈ మహాశివరాత్రి రిలీజ్ అని అనౌన్స్ చేశారు. కాకపోతే దీనికి ఇంకా 10 days షూటింగ్ పెండింగ్ ఉందంట. సో మార్చ్ రిలీజ్ అవబోయే రాబిన్ హుడ్ తర్వాతే ఈ తమ్ముడు మూవీ రిలీజ్ అవుతుంది. అంటే 2 months లో నితిన్ గారి నుంచి 2 movies రిలీజ్ అవుతాయి. అండ్ నందమూరి బాలకృష్ణ గారికి పద్మభూషణ్ వచ్చినందున గ్రాండ్ ఈవెంట్ ఒకటి ప్లాన్ చేశారు. ఈ ఈవెంట్కి వన్ ఆఫ్ ద మెయిన్ చీఫ్ గెస్ట్గా చిరంజీవి గారు రాబోతున్నారు. అండ్ ఆబ్వియస్గా నారా చంద్రబాబు నాయుడు గారు కూడా అక్కడే ఉంటారు. అండ్ ప్రశాంత్ వర్మ గారు, రిషబ్ శెట్టి గారు జేహానవన మూవీ షూటింగ్ ప్రెజెంట్ హైదరాబాద్లో జరుగుతుంది. అండ్ ఇంకా అఖండ 2 మూవీ షూటింగ్ శంషాబాద్లో జరుగుతుంది. అండ్ వరుణ్ తేజ్ గారు మెర్లపాక గాంధీ గారితో చేయబోతున్న మూవీ షూట్ మార్చ్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఇది హారర్ కామెడీ జోనర్. అండ్ హిట్ 3 మూవీ క్లైమాక్స్ లో హిట్ 4 మెయిన్ లీడ్ ని రివీల్ చేస్తారు. ఈ కాస్టింగ్ లో ఒక మాస్ హీరో కనిపించబోతున్నారు. ఇది బాలకృష్ణ గారు చేయబోతున్నారని బజ్ జరుగుతుంది. సో చూద్దాం. అండ్ నితీష్ తివారీ తీస్తున్న రామాయణ మూవీకి సంబంధించి ఒక మ్యాసివ్ పాతాలలోకి సెట్ వేశారు. వెటరన్ యాక్టర్ శోభన గారు రావణ్ మదర్ గా, హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ రావణ్ సిస్టర్ కి ఇందులో నటిస్తున్నారు. ఈ 2 క్యారెక్టర్స్ కి లుక్ టెస్ట్ ఆల్రెడీ అయిపోయింది. కొన్ని రోజుల్లో షూటింగ్ స్టార్ట్ అవుతుంది. అండ్ నాగ చైతన్య గారు తన నెక్స్ట్ ప్రాజెక్ట్ విరూపాక్ష ఫేమ్ కార్తిక్ దండుతో చేయబోతున్నారు. దీనికి వృషకర్మ అనే టైటిల్ కన్సిడరేషన్ లో ఉంది. అంటే కార్యసాధకుడు, పని మీద శ్రద్ధ ఉన్నవాడని అర్థం. మరి పాన్ ఇండియా రిలీజ్ కి టైటిల్ బాగుంటుందో లేదో చూడాలి. అప్రాక్సిమేట్లీ 100 crore బడ్జెట్ ఈ మిస్టిక్ థ్రిల్లర్ కి పెట్టబోతున్నారు. ఇంకా లాస్ట్ న్యూస్ వచ్చి రామ్ గోపాల్ వర్మ గారు మైత్రి మూవీ మేకర్స్ ప్రొడక్షన్ లో పాన్ ఇండియా ప్రాజెక్ట్ ఒకటి చేయబోతున్నారంట. ప్రతి ఇండస్ట్రీ నుంచి ఒక టాప్ యాక్టర్ ని పిక్ చేయబోతున్నారు. ప్రెజెంట్ ఫహద్ ఫాజిల్ గారు అండ్ అమితాబ్ బచ్చన్ గారు లాక్ అయ్యారు. సో దట్స్ ఇట్ గైస్. లాస్ట్ వీక్ ట్రెండ్ అయిన ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ ఇవే. వీడియో నచ్చితే లైక్ చేయండి. అండ్ వీటిలో మీరు ఏగర్గా వెయిట్ చేస్తున్న మూవీ ఏంటో కామెంట్ చేయండి. సీ యూ ఇన్ ది నెక్స్ట్ వీడియో. టేక్ కేర్ ఫ్రెండ్స్ అండ్ థ్యాంక్ యూ.